ఇక కృష్ణా జలాల వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అసలు రేవంత్ ఏమన్నారు, దానికి విష్ణు కౌంటర్ ఏంటో చూద్దాం. సీమ ప్రజలని నీళ్ల దొంగల్లా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు విష్ణువర్ధన్ రెడ్డి. రాయలసీమ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీళ్ల విషయంలో సీమకు అన్యాయం జరిగిందని గతంలో రేవంత్ అన్నారని, మరిప్పుడు ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటారంటూ ప్రశ్నించారు విష్ణు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజల్ని రేవంత్ మోసం చేస్తున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. గతంలో మీరు రాయలసీమకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, జల దోపిడీకే అన్యాయం గురవుతున్నామని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుంటాడా, లేదా నేను ఏ గొడుగు ఏ ఎండకు ఆ గొడుగు పడతాను నేను ఇట్లా మాట్లాడతానంటాడా? ఎవరి త్యాగాల పునాదుల మీద ఈరోజు శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందో వాళ్ళు ఈరోజు ఆ నీటిని ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారా? సరే, రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మాట్లాడమని చెప్తున్నా. తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి, ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదాలను కావాలని రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకము. జల విషయంలో, నీటి విషయంలో మోసపోయిన రాష్ట్రం, దగాపడ్డ రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రైతులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.